హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చని మొత్తానికి తీర్థమల కొండపైనకైతే వచ్చేసామండి. చాలా అద్భుతమైన టెంపుల్, చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇక్కడ వచ్చేసి విశేషం ఏమంటే ఇక్కడ కొండ వెనకాల అయితే తీర్థం అనేది వస్తూ ఉంటుందండి. అది ఎక్కువ ఫ్లో అయితే లేదు, కొద్దిగా స్లో మోషన్స్లో వస్తూ ఉంటుంది. వాటరు నాన్ స్టాప్గా వస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్ తీర్థం అండి అది. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. అలా ఏం ప్రాబ్లమ్స్ అంటే కొంతమందికి వ్యవసాయం పంటలు సరిగా రాకపోవడం, కొంతమందికి ఆవులకి గొర్రెలకు ఇలాంటివి ఏదన్నా రోగాలు వచ్చి బాగా కాకుండా ఉంటే ఆ నీళ్ళు తీసుకుని వెళ్ళి వాటి మీద చల్లారంటే ఖచ్చితంగా బాగా అవుతుంది అని చాలామంది నమ్ముతున్నారు, నమ్మి వస్తున్నారు. సో మాకు ఇలా కొన్ని దీంట్లో చూసాము, అందుకోసం మేము వెళ్ళేసి రావాలి అని చెప్పేసి అయితే మేము వచ్చామండి. చాలా చాలా బాగుండింది. టెంపుల్ అయితే ఆల్టరేషన్ అయితే చేస్తున్నారండి, వర్క్ అయితే జరుగుతుంది. కొత్తగా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడానికి కొండపైన ఎక్కి రావాలండి. వచ్చే టైంలో కోతులు ఎక్కువ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోరండి. లగేజ్ ఉంటే ఖచ్చితంగా అటాక్ చేస్తాయండి, వాటర్ బాటిల్స్ లాంటివి. ఇంకోటి ఏంటంటే కింద నుంచి వెళ్ళే టైం మీరు వాటర్ అక్కడ తీర్థం తెచ్చుకోవడానికి కొన్ని బాటిల్స్ అనేది తీసుకెళ్ళండి. మీకు ఎంత కావాల్సి 1 లీటర్ 2 లీటర్స్ ఇలా తీసుకుని వెళ్ళేసి మీరు అక్కడ నుంచి తీర్థం అనేది తెచ్చుకొని పైన అయితే దొరుకుతాయి, కానీ ఎక్కువ కాస్ట్ అండి. అందుకోసం కింద నుంచి తీసుకెళ్ళాలంటే బెస్ట్ అండి. ఇక్కడే అండి తీర్థం పైన నుంచి వస్తాం చూడండి, పైన ఒక గోపురం కనిపిస్తుంది కూడా, అక్కడ నుంచి తీర్థం అనేది కిందకి రావడం జరుగుతుంది. ఆ తీర్థంని మనం పట్టుకోవాల్సిందండి. అక్కడ స్నానాలు కూడా చేస్తున్నాం. కొంతమందికి వెంట్రుకలు ఊడిపోతుంటాయి కదండి, వాళ్ళు ఇక్కడ వెళ్ళి గుండు కొట్టుకొని స్నానం చేసుకొచ్చినారంటే బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుందనేసి కొంతమంది అయితే చెప్తున్నారు. సో మా ఫుల్ వీడియో అనేది మా ఛానల్ నేమ్ దగ్గర ఇవ్వడం జరిగింది. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ లేదు మేమేం చేయలేమండి, అందుకోసం చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి సబ్స్క్రైబ్ ప్లీజ్.